హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నేను మట్టి వినాయకుడిని ఎలా రెడీ చేయాలో చూపిస్తారండి. మనం బంకమట్టి తెచ్చుకొని నైట్ అంతా కలిపెట్టేసుకోవాలి. ఇలా కలిపెట్టుకోవడం వల్ల అంటే మనం బొమ్మను రెడీ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం ఎలా రెడీ చేసుకోవాలంటే అలా రెడీ చేసుకోవచ్చు. మేము ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని రెడీ చేసుకుంటాము. మట్టితో కానీ పసుపుతో కానీ చేసుకుంటే చాలా శ్రేష్టం అంట కదా, అందుకని చెప్పి మేము మట్టితోనే చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం వచ్చి యూట్యూబ్లో చూసి కొంచెం వినాయకుడిని కొంచెం వెరైటీగా చేసుకున్నాము. చూడండి మా వినాయకుడు ఎలా వస్తున్నాడో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పూజ ఇచ్చిన తర్వాత మేము చెరువులో కలిపేస్తాం. పూజ చేసుకున్న తర్వాత రోజు వచ్చి ఊరు వాళ్ళందరూ వచ్చేసి ఒకే చెరువులో కలుపుతాం. నిమజ్జనం చేస్తారు కదా, అది చేస్తారు. మా ఊళ్ళో చాలా బాగుంటుంది నిమజ్జనం వచ్చేసి. ఈ చెరువులో నీళ్ళన్నీ మా పంట పొలాల్లో పోతాయి. ఈ వినాయకుడు దర్శన నీళ్ళు పంట పొలాలు పోవడం వల్ల మా పైర్లు బాగా పడతాయని కూడా మా ఊరు వాళ్ళ నమ్మకము. మేము చిన్నప్పుడు కూడా ఈ మట్టితోనే అచ్చులు ఉండేటివండి. అప్పుడైతే అచ్చులతో రెడీ చేసేవాళ్ళు. అప్పుడు ఆ బొమ్మలు పూజించేవాళ్ళు. ఎలా ఉన్నాడు మా వినాయకుడు? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.